హాయ్ అండి. ఈరోజుటి కథ 'మై డియర్ హస్బెండ్' పార్ట్ 39. బిఫోర్ పార్ట్ చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను, వెళ్లి చూసేయండి. ఈ కథను వినే ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నీల్ గారు కోపంగా ఉన్నారేంటి? ఈరోజు మీ బర్త్‌డే. ఈరోజు సీరియస్‌గా ఉంటే ఇయర్ మొత్తం సీరియస్‌గా ఉంటారు. కాస్త నవ్వొచ్చు కదా అంటూ నీల్ బుగ్గలు పట్టుకొని లాగుతుంది. ఉసీ మెంటల్, డ్రైవింగ్ చేస్తున్నా తెలియటం లేదా? అవని తల మీద మొట్టికాయ వేస్తాడు. ఓచ్ అంటూ రుద్దుకుంటూ నీల్ వైపు గుర్రుగా చూస్తుంది. ఏంటి ఆ చూపు? ఆ కాస్త దించు అమ్మడు, లేదంటే ఇంకోటి పడుతుంది. అవని మూతి తిప్పుకుంటూ పక్కకు తిరుగుతుంది. కాసేపు అలానే సైలెంట్గా ఉండు. మెంటల్, చేసేవన్నీ చేస్తావు, కాసేపు కూడా సైలెంట్గా ఉండలేవా? అవని, అదేదో అంటారు, చిన్నప్పుడు ఏదో పోస్తే ఎక్కువ వాగుతారంట, టైంకి గుర్తు రావటం లేదు. వసా, నీల్ గారు, మా అమ్మ నాకు చిన్నప్పుడు మాటలు రావట్లేదని ఎక్కువ పోసేసింది. ఓహో, అందుకేనా మాకీ నస అంటూ మూతి తిప్పేసుకుంటుంది. మరీ ఎక్కువ తిప్పేసుకోకు, ఊడి వచ్చేయగలదు. మూతమ్మ మళ్ళీ వచ్చేస్తే నువ్వు మాట్లాడలేవు, మాట్లాడకపోతే బతకలేవు. నీకు తోడు ఆ తోడు దొంగ ఇద్దరు కలిసి బానే పిచ్చి పనులు చేస్తున్నారు. ఏంటి, నేను మాట్లాడుతుంటే సైలెంట్ ఉన్నావు? నోటికి తాళం వేసావా? మాట్లాడడం తెలీదా? నీల్ గారు, నాకు మెంటల్ అంటారు, కానీ నిజానికి మీరే పెద్ద మెంటల్. నన్ను మాట్లాడుకో అన్నారు, సైలెంట్గా ఉంటే తాళం వేసావా అంటున్నారు. నేనేం చెయ్యాలి? ముందు నాకు క్లారిటీ ఇవ్వండి. ముందు నాకు క్లారిటీ వస్తేనేగా నీకు ఇవ్వడానికి. నువ్వు మాట్లాడితే ఇరిటేటింగ్గా ఉంటుంది, మాట్లాడకపోతుంటే పిచ్చి పట్టినట్టుంటుంది. తనలో తనే అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ వెనుక వచ్చే ఆషీ కార్ను అబ్జర్వ్ చేస్తున్నాడు. బావా, కారు వెళ్ళి చెట్టుకు గుద్దుకుంది, అందులో అవని కూడా ఉంది కదా, వాడు పోయినా పర్లేదు, నా చెల్లికి ఏం కాకూడదు అంటూ సురేష్ అండ్ కో కార్ దగ్గరికి వెళ్తారు. ఓ షెట్, కార్ ఏంటి ఇలా బ్యాలెన్స్ తప్పింది అంటూ చెట్టుకు గుద్దుకునేసరికి కార్ను చూస్తూ అయిపోయాను. అసలే ఈ కార్ అన్నయ్య ఫేవరెట్ కార్, దీనికే టింకారింగ్ చేశాను, ఇప్పుడు నాకు టింకారింగ్ చేస్తాడు. గాడ్, నాతోనే ఎందుకయ్యా నీకు ఆటలు? నన్ను ఇరికించాలి అనేసి బాగా ఫిక్స్ అయినట్టున్నావు. అంతలో తన దగ్గరికి పరిగెడుతూ వస్తున్న వాళ్ళను చూసి మెల్లగా కార్ డోర్ ఓపెన్ చేసుకుని దిగుతాడు. వారేవా, వాట్ ఏ హాస్పిటాలిటీ! ఇక్కడ యాక్సిడెంట్ అయ్యేసరికి ఇంతమంది వచ్చారా? అది కూడా నా కోసం. ఏదేమైనా విలేజ్ అంటే విలేజ్. మా సిటీస్లో ప్రాణం పోతున్నా కూడా సెల్ఫీ తీసుకొని వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ అంటూ పోస్ట్ పెట్టేవాళ్ళు. ఈ మధ్య టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ అంటూ రీల్స్ చేస్తున్నారు. బ్రో, దిస్ ఈజ్ ఆశిష్. ఓ సెల్ఫీ తీసుకుందామా? కార్కి అయింది యాక్సిడెంట్, కాపాడడానికి వచ్చారు నా ఫ్యాన్స్. క్యాప్షన్ బాగుంది కదా అంటూ ఆశి మాట్లాడుతూ ఉన్నాడు. బావా, ఈ కార్లో వీడెవడు ఉన్నాడు? మన అవని ఎక్కడా? వాడు ఆ నీల్గాడు ఎక్కడా? మెయిన్ వీడి గోల ఇంటిది దారుణంగా, మన అవని కంటే దారుణంగా ఉన్నాడు రేయ్ అంటూ ఆశీను అలానే వెనక నుంచి ఒక్కటి కొడతాడు. ఆశి కింద పడుతూ, ఏంటి బ్రో ఇలా కొట్టారు అంటూ పైకి లేస్తాడు. రేయ్, ఈ కారులో అవని, నీల్ ఎక్కడా? నువ్వెలా వచ్చావు? ఇప్పుడు చెప్తావా లేదా? మా చేతిలో చేస్తావా అంటూ సురేష్ కత్తి తీసుకొని ముందుకు వస్తాడు. అయితే మీరంతా నా ఫ్యాన్స్ కాదన్నమాట, మా అన్నయ్య రైవల్స్ అన్నమాట. రండిరా చెప్పేస్తా, నా పాకెట్లో కూడా లేడురా అంటూ పాకెట్ చెక్ చేస్తూ నవ్వుతాడు. రేయ్, నేను ఇలా మాట్లాడుతూ ఉన్నా కానీ మా అన్న అయితే మాటలు లేవు, ఓన్లీ యాక్షన్. నా మీద చెయ్యి చేసుకున్నావని తెలిస్తే ఆ చెయ్యి మళ్ళీ లేకుండా చేస్తాడు మా అన్నయ్య. ఆశిష్ కన్నా బ్రదర్ ఆఫ్ నీల్ కన్నా. ఇప్పుడు తెలిసిందా నేనెవరు అనేది? ఇంతకీ మీరంతా ఎవర్రా? మా అన్న చేతిలో చావడానికి వచ్చారా? రేయ్, కుర్రోడు బాగా రెచ్చిపోతున్నాడు, కానీ ముందు వాడి సంగతి చూడండి, తర్వాత వీడి అన్న సంగతి చూద్దాం. ఆశీ మీదకు కత్తి పట్టుకొని వస్తున్నాడు సురేష్. నలుగురు ఆశీను బలవంతంగా పట్టుకొని కదలకుండా చేస్తుంటే సురేష్ ఆ కత్తిని ఆశీ కడుపులో దించేస్తున్నాడు. సురేష్ చెయ్యి ఆశీకి ఇంచు గ్యాప్లో ఆగేసరికి అందరూ చూస్తున్నారు.
కత్తి పట్టుకున్న సురేష్ చెయ్యి గట్టిగా పట్టుకొని నిప్పులు చెరిగే కళ్ళతో తన వైపు చూస్తూ, ఎవడ్రా నువ్వు నా తమ్ముడినే చంపాలని చూస్తున్నావు? బతకాలని లేదరా నీ అబ్బా అంటూ సురేష్ గుండెలపై కాలెత్తి ఒక తన్ను తన్నాడు. ఆషీని పట్టుకున్న నలుగురును చూస్తూ ఒకడి కాలి మీద గట్టిగా తొక్కి రెండో వాడి చేయి పట్టుకొని విరిచేసి వెనుక ఉన్న ఇద్దరిని కడుపులో తన్నాడు. రేయ్, నేను చెప్తూనే ఉన్నానా? నేను నా మాటలైతే మా అన్నయ్య ఓన్లీ యాక్షన్. అక్కడ బాక్సింగ్లో స్టేట్ ఛాంపియన్. మీరు గల్లీ ఛాంపియన్స్ కూడా కాదు. అవసరమా మీకు మా అన్నతో? అనవసరంగా టైం వేస్ట్. ఇప్పుడు చూడు అంటూ కింద పడిన సురేష్ దగ్గరికి వెళ్ళి, భయ్యా నువ్వెవరో కానీ మస్తు డైలాగ్స్ చెప్పావు. కానీ చూసావా మా అన్న ఒకే దెబ్బకి పోయావు. అయినా ఈ మాస్క్ ఏంట్రా ఫేస్ అంతా వేసుకున్నావు? అసలే ఈ రోజుల్లో కోవిడ్ టెన్షన్ కొంపతీసి నీకు కోవిడ్ ఏమైనా ఉందా? కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. విజయ్ వెనక నుంచి ఆషీ మీదకు వెళ్తుంటే నీల్ తను పెట్టుకున్న బెల్ట్ తీసి వీపు మీద ఒక్కటి చరిచాడు. దెబ్బకి కత్తి కింద పడేస్తూ విజయ్ అరుస్తుంటే ఆషీ వెనక్కి తిరిగి, నీకు కోవిడ్ ఉందా? అయితే డిస్టెన్స్ మెయింటైన్ చేయి. అయినా వ్యాక్సినేషన్ వేసుకున్నారు కదా, ఏం చేస్తున్నారు? ఆషీ అడిగే క్వశ్చన్స్కి ఇద్దరు కోపంగా చూస్తున్నారు. ఆవని భయంగా కారు దిగి నీల్ గారు అంటూ అక్కడికి వస్తుంటే, ఆషీ మీ వదిన వస్తుంది, దాన్ని జాగ్రత్తగా చూసుకో అంటూ నీల్ అనగానే, ఓకే అన్నయ్య, అందరినీ హాస్పిటల్కి పంపించు, కానీ ఈ ఇద్దరిని మాత్రం క్వారంటైన్కి పంపించు. ఈడియట్ అన్నయ్య, వీడు నన్ను కొట్టాడు, వీడిని అసలు వదలకండి అంటూ ఆషీ ఆవని దగ్గరికి వెళ్తాడు. వదిన ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, అక్కడికి వెళ్తే దెబ్బలు తగులుతాయి. ఆషీ, వాళ్ళెవరు? ఎందుకు నీ మీదకి వచ్చారు? మీ అన్నయ్య ఒక్కడే ఉన్నాడు, వెళ్ళి హెల్ప్ చేయి ఆషీ. అయ్యో వదిన, మా అన్నయ్య బాక్సింగ్ స్టేట్ ఛాంపియన్. వీళ్ళే కాదు, ఇంకో 10 మంది వచ్చినా కూడా షర్ట్ మడత కూడా నలగకుండా కొడతాడు. అది మా అన్నయ్య అంటే. ఏంటి నీల్ గారు, స్టేట్ ఛాంపియన్ బాక్సింగ్లో? దేవుడా, హనుమంతుడి ముందు గుప్పిగంతులు వేశానా ఇన్నాళ్ళు? నన్ను కొడితేనే దడుచుకున్నా, ఈ రేంజ్లో నన్ను కొడితే అంతే సంగతులు. నీల్ గారితో జాగ్రత్తగా ఉండాలి. హోహోహో వదిన, అన్నయ్య నిన్నేం కొట్టారులే, మా అన్నయ్య మనసు బంగారం అంటూ కారు మీద సెటిల్ అవుతూ వాళ్ళను చూస్తూ ఉన్నాడు. నీల్ దొరికినోడిని దొరికినట్టు కొడుతున్నాడు. దెబ్బలు తిన్నవాడు తిన్నాడు. కింద పడుతూ మళ్ళీ లేవలేక అవస్థలు పడుతున్నారు. నీల్ అందర్నీ ఒకచోట పడిస్తూ అందర్నీ చూస్తూ బెల్ట్ మెల్లో వేసుకుని వాళ్ళను కోపంగా చూస్తూ, ఎవడ్రా మీరు నా తమ్ముడి మీదకు రావడానికి? వాడికి మీకు పరిచయం లేదు అంటే నా కోసమే వచ్చారు. దేనికోసం వచ్చారు చెప్తారా లేదా? 4 తగిలించాలా అంటూ బెల్ట్ విదిలిస్తాడు. నువ్వు ఆ ఊరి అమ్మాయిని బెదిరించి పెళ్లి చేసుకున్నావు, అందుకే నిన్ను చంపి మా ఊరి పిల్లను మాతో ఉంచుకోవాలని వచ్చాం. హే మెంటల్, ఇలా రావే. అవని నీల్ అరిచిన అరుపుకు అక్కడికి పరిగెడుతూ వస్తుంది. మెంటల్, నిన్ను బెదిరించి పెళ్లి చేసుకున్నానా? అవని కాదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది. తాళి కట్టే వరకు దానికే తెలీదు, ఇంకా నేనెక్కడ బెదిరించారా హౌలే? ఈ హూల్ఫా గ్యాంగ్ వేసుకొని నా మీదకు వచ్చి నన్ను కొట్టిస్తావా బావా? సురేష్ టెన్షన్గా చూస్తాడు. విజయ్ కూడా అలానే చూస్తున్నాడు. నీల్ గారు వాళ్ళను చూస్తూ బావా అంటున్నారేంటి? ఒరేయ్ రవిగా, నువ్వున్నావా? నీకేం వచ్చిందిరా పోయే కాలం? మా ఆయన్ని అసలు బుద్ధుందా? మా అన్నయ్య మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటాడు అంటూ అవని వాళ్ళను చూస్తూ అడుగుతుంటే, యాక్సిడెంట్ అయిన కార్ బ్యానెట్ మీద కూర్చున్న నీల్ ఆ పక్కనే ఉన్న అవని మెడ మీద చేతులేసి దగ్గరికి తీసుకుంటూ, నిన్ను చెల్లి అనుకొని ఓ అన్నలా మీ ఊరి వాళ్ళు నీ కోసం కష్టపడుతున్నారు బేబీ. ఆ పింక్ షర్ట్ కూడా అంతే కదా బావా అంటూ విజయ్ను పిలుస్తూ అవనికి అన్నయ్యను చేసేశాడు. విజయ్ కోపంగా నీళ్లు చూస్తూ ఏం చేయలేక అలానే ఉన్నాడు. బేబీ, ఇంకా నువ్వు వెళ్ళి కారెక్కు, నేను నా బావలకు బావమర్దలకు కాస్త లెసన్ చెప్పి వస్తాను. నీల్ గారు, ఆ ముసుగేసుకున్నోడిని ఇంకో 4 పీకండి. ఆషీను పొడవాలని చూశాడు. సిగ్గు లేకుండా మనుషుల్ని చంపాలని చూస్తారా? పోలీస్కు కాల్ చేయండి నీల్ గారు. అందరూ పోతారు, వెధవలు పింజారి సన్నాసులు. ఇంకోసారి మళ్ళీ మీ మీదకు రాకుండా గట్టిగా బుద్ధి చెప్పండి నీల్ గారు. ఓయ్, అందరికీ చెప్తున్నా, మా ఆయన బంగారం. నేను మా ఆయనతో చాలా హ్యాపీగా ఉన్నా. ఇంకోసారి ఇలా చేస్తే మా నాన్నతో చెప్పి మీ అందరి అంతు చూస్తాను.
మా నాన్న అన్నయ్య ఒప్పుకుంటే మీకేంట్రా మధ్యలో అంటూ 4 తిట్టి కారు ఎక్కేసి వాగి వాగి అలసిపోయి వాటర్ తాగుతుంది. నీల్ కార్ మీద నుంచి దూకుతూ బెల్ట్ నడుముకు పెట్టుకుంటూ, బావా విన్నావుగా, నీ చెల్లికి నా మీద ఉన్న ప్రేమ. ఇప్పుడు నువ్వెవరు అనేది నీ చెల్లికి చెప్పడానికి నాకు 1 సెకండ్ బావా. కానీ చెప్పేస్తే నీకు నాకు తేడా ఏంటి? ఈ నీల్ ఎవరి మీద డిపెండ్ అవ్వడు. దట్ ఈజ్ నీల్ ఖన్నా. ఇంకా నీకున్న టైం ఓన్లీ 3 నైట్స్. అదే బావా, 3 రాత్రులు మాత్రమే బ్యాలెన్స్. బాగా గట్టిగా ట్రై చేయండి. ఏయ్ పింక్ షర్ట్, నా కొత్త బావ, మీ చెల్లి వెయిటింగ్ అక్కడ, వస్తా అంటూ విజయ్ను కవ్వించేలా మాట్లాడి అక్కడి నుంచి కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అన్న భలై, వాళ్ళుగా అన్న చక్కగా ఉండే వాళ్ళను తీసుకొచ్చి కొట్టించారు. అక్కడ మీ చెల్లి మా ఆయన బంగారం అంటుంటే మీరేమో కష్టాలు పెడుతున్నాడు అంటున్నారు. అక్కడ అతను కూడా బేబీ అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నాడు. ఇంకెప్పుడు మీ మాటలు నమ్మి రాము. మొన్న సుబ్బిగాడు చెప్పాడు వింటేనేగా నేను. రే పదండ్రా అంటూ వాళ్ళంతా తిట్టి వెళ్ళిపోయారు. విజయ్ ఆ కత్తిని వెళ్తున్న నీళ్లు కోపంగా చూస్తూ ఆ కత్తి పట్టుకొని కోపంగా నీళ్ళు వెనకే నీళ్ళ దగ్గరికి వెళ్ళి కార్ డోర్ తీసుకొని లోపలికి ఎక్కుతున్న నీళ్లు వెనుక నుంచి పొడిచేశాడు. నీళ్లు పొడిచేశాను అనే ఆనందంలో విజయ్ చాలా హ్యాపీగా చూస్తూ ఆ చిందిన రక్తాన్ని అలానే చూస్తున్నాడు. 2 గంటల తర్వాత ఆవని బిక్కమొహం వేసుకొని చూస్తుంది. అప్పటినుంచి నీల్ తనను సీరియస్గా చూస్తూ ఉండటంతో ఆవని చూసి చూసి మెల్లగా కళ్ళు మాత్రమే పైకి ఎత్తి చూస్తూ, నీల్ గారు ఇంకా ఎంతసేపు అలానే చూస్తూ ఉంటారు? ఆ తిట్టే 4 తిట్లు ఏదో త్వరగా తిట్టేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను కదా. సునామీ ఎప్పుడు వస్తుందా అంటూ భయపడుతూ ఉండటం కన్నా సునామీ వచ్చి వెళ్ళిపోయింది అంటే ఫీల్ బెటర్ కదా నీల్ గారు. మీరు తిట్టకపోయినా కూడా నాకు ఏదోలా ఉంది. త్వరగా కానివ్వండి నీల్ గారు. నీ అంటూ వచ్చే బూతులు ఆపేస్తూ, కంట్రోల్ నీల్ కంట్రోల్. నిన్నెవరు ఏదో పెత్తనం పెట్టుకోమన్నారే? ఐ కెన్ ప్రొటెక్ట్ మై సెల్ఫ్. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోగలను. నేనేమైనా అడిగానా? అమ్మ నన్ను నేను కాపాడుకోలేను. రాణి రుద్రమ్మదేవిలాగా ఝాన్సీ లక్ష్మీబాయిలాగా నన్ను కాపాడమన్నానా? నిన్నెవరు మధ్యలో రమ్మన్నారు? అసలు బుద్ధుందా అంటూ లూప్ వేసుకునేలా అరగంట సేపు నాన్ స్టాప్గా తిడుతూనే ఉన్నాడు. ఆవని నీల్ తిట్టే తిట్లకు కళ్ళు పెద్దవి చేసుకొని నీల్ను చూస్తూనే ఉంది. నీల్ అలా తిడుతూ ఉంటే నా లైఫ్లో ఇన్ని బూతులు వింటాను అనుకోలేదు దేవుడా అనుకుంటూ నోటి మీద చెయ్యేసుకొని చూస్తుంది. తిప్పండ్రా జెట్ కాయిల్. నీల్ వాళ్లకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి కార్ దగ్గరికి వచ్చేస్తున్నాడు. నీల్ వెళ్ళటం చూస్తున్న విజయ్ బ్లడ్ ఓవెన్లో పెట్టినట్టు బాయిల్ అవుతుంటే నీళ్లు కోపంగా చూస్తూ తన పక్కనే ఉన్న కత్తి పట్టుకుని నీల్ వెనక్కి వెళ్తూ కార్ డోర్ ఓపెన్ చేస్తున్న నీల్ను వెనుక నుంచి పొడవబోయాడు. నీల్ రావటం నవ్వుతూ చూస్తున్న అవని నీల్ డోర్ ఓపెన్ చేస్తూ బెండ్ అవ్వగానే బ్యాక్ సీట్లో ఉన్న అవని నీల్ వెనక కత్తితో వచ్చి నీళ్లు పొడవబోవటం చూసి డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వస్తూ నీళ్లు పొడుస్తున్న ఆ కత్తిని తన 2 చేతులతో పట్టుకుంటుంది. నీళ్లు పొడవాలని వచ్చిన విజయ్ ఆ కత్తి అవని చేతుల్లో దిగుతూ బ్లేడ్ తన మీద పడేసరికి అక్కడ ఉన్న అవని చేతులను చూస్తూ షాక్ అవుతాడు. అన్నయ్య వదిన అంటూ ఆశి అరవటం, ఆ అవని అరవటం. నీల్ వెనక్కి చూస్తూ అక్కడ అవని చేతుల్లో ఉన్న కత్తి కింద కారుతున్న బ్లడ్ చూడగానే అవని అంటూ అరుస్తూ అవని చేతులు పట్టుకుంటూ విజయ్ను కోపంగా చూస్తూ విజయ్ను మొహం మీద గట్టిగా పంచిస్తూ అవని చేతుల్లో ఉన్న కత్తిని మెల్లగా తీస్తాడు. ఆ నీల్ గారు అంటూ ఏడుస్తూ అవని కళ్ళలో నీళ్లను చూస్తున్న నీల్కి మనసంతా కూడా మెలిపడుతున్నట్టుంటే ఆశి కార్ స్టార్ట్ చేయి అంటూ అవనిని కారులో ఎక్కిస్తాడు. నీల్ గారు చాలా నొప్పిగా ఉంది అంటూ నీరసంగా అవని నీల్ భుజంపై వాలిపోతూ నీరసంగా అంటుంటే ఆశి డూ ఇట్ ఫాస్ట్, గూగుల్ మ్యాప్లో నియర్ బై హాస్పిటల్ చూడు, డోంట్ వరీ, అవని విల్ గో అంటూ అవనిని కన్సల్ట్ చేస్తున్నాడు. నీల్ గారు బ్లడ్ ఎక్కువ లాస్ అయితే కోమాలోకి వెళ్తారంట. నేను కోమాలోకి వెళ్తే నేను ఎలా మాట్లాడాలి? నన్ను త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఆపండ్రా కాయల్ అంటే కార్ హాస్పిటల్ దగ్గరికి వచ్చేసింది. నీల్ గారు ఇంకా చాలు ఆపండి, నా వల్ల కాదు. నాకు బ్లడ్ పోయి నీరసం రావటం కాదు, ఇప్పుడు మీరు తిట్టే తిట్లకు వచ్చేలా ఉంది. నేను వెళ్ళిపోతాను అంటూ బెడ్ దిగుతుంది. బెడ్ దిగావంటే కాళ్ళు విరగొడతాను, మూసుకొని కూర్చో అంటూ ఆవనిని సీరియస్గా చూస్తూ, నిన్నెవరు బోడిపెత్తనం పెట్టుకోమన్నారే?
నన్ను నేను కాపాడుకోలేనా? నిన్నెవరు రమ్మన్నారు? నాకు నిజంగా ఆ టైంలో ఏమైందో ఏం చేశానో తెలీదు నీల్గారు. మీకేమవుతుందో అనే భయమే కానీ నేనేం చేస్తున్నానో అనే ఆలోచన రాలేదు నీల్గారు. మెంటల్, ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. నా వల్ల నా కోసం ఒకరు సఫర్ అయితే నాకు నచ్చదు. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోగలను. నువ్వు ఇలా నా కోసం ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. నా కోసం ఇలాంటి సాక్రిఫైస్ చేస్తే నాకు నచ్చదు. నీల్గారు, మీకు నచ్చనిది చెయ్యొద్దు అంతే కదా. మరి నాకు నచ్చింది నేను చెయ్యొచ్చు కదా. ఇది నేను నాకు నచ్చే చేశాను అంటూ తన చేతులు చూపిస్తూ నవ్వుతుంది. ఉఫ్, నిజంగా నువ్వు మెంటల్ దానివే మెంటల్. అన్నయ్య, వదిన్ని తీసుకెళ్ళిపోవచ్చంట, డాక్టర్ చెప్పారు. ఓకే, ఈ మెంటల్ దాన్ని తీసుకొని వచ్చేయి, నేను బిల్ పే చేస్తాను అంటూ నీల్ వెళ్ళిపోతాడు. మిస్టర్ యాటిట్యూడ్, భార్య అంటే ప్రేమ కూడా లేదు, పైగా బోనస్గా తిట్లు. కన్నయ్య, నా శ్రీవారికి నా మీద ఎప్పటికీ ప్రేమ పుట్టదా? నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోరా, నన్ను ఒక్కసారి కూడా అర్థం చేసుకోరా మనసులో అనుకుంటోంది. వదిన, నేను నీకో పిక్ చూపిస్తాను, నాకేమిస్తావు? చీచీ, అలా నాకేసి ఇస్తే బాగోదు, కానీ నాకు కుండా ఇస్తాను. ఏం కావాలో చెప్పు, ముందు అదేంటో చూపించు. వదిన, నీకు కూడా సెటైర్లు ఎక్కువయ్యాయి, నేను చూపించను. ఐఎమ్ హర్ట్. ఆశి, నాకు నీరసంగా ఉంది, ప్లీజ్ చూపించు అంటూ అడుగుతుంది. వదిన, మా అన్నయ్యకి నీ మీద ఎంత ప్రేమ ఉందో చూడు. నువ్వు స్పృహ లేకుండా పడుకుంటే నిన్నెంత కేర్గా చూసుకున్నాడో. ఇప్పటి వరకు నీ పక్కనే ఉన్నాడు, కనీసం పక్కకు కూడా వెళ్ళలేదు తెలుసా. నీ చెయ్యి పట్టుకొని నీ పక్కనే ఉన్నాడు చూడు, ఎలా పట్టుకున్నాడో నీ చేతులు అంటూ నీల్ అవని చేతులు పట్టుకోవటం చూపిస్తాడు. అవని నీల్ చేతులు పట్టుకొని చూస్తూ మీటుతూ ఉన్న నీల్ పడుకొని ఉన్న అవని తల నిమురుతూ ఉండటం చూసి, ఆశి, నేను చూసేది నిజమేనా? ఈ ఫొటోస్లో ఉన్నది నీల్ గారేనా అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది. అయ్యో నిజం వదినా, ముందు పద, లేట్ అయితే అన్నయ్య మళ్ళీ నిన్ను నన్ను కలిపి తిడతాడు అంటూ అవని చేతిలో ఉన్న ఫోన్ తీసుకుంటాడు. ఆశి అంటూ నీల్ బయట ఉన్నాడు అనేసి గుర్తుకొచ్చేసరికి అవని సైలెంట్గా బయటకు వచ్చేస్తుంది. ఆశి, నువ్వు ఆ యాక్సిడెంట్ అయిన కార్ తీసుకొని హైదరాబాద్ రిటర్న్ అవ్వు. అక్కడ కార్ సర్వీసింగ్ చేయించుకొని ఇంటికి వెళ్ళు. అండ్ జాగ్రత్త, తిక్క వేషాలు వేస్తే తోలు తీస్తాను. అన్నయ్య, ఈరోజు ఫుల్ టైర్డ్, నేను రేపు మార్నింగ్ వెళ్తాను. ప్లీజ్ అన్నయ్య, ఈరోజు రెస్ట్ తీసుకుంటాను. నిన్నే వచ్చానా, ఈరోజే రిటర్న్ నా వల్ల కాదు. అయితే మార్నింగ్ వెళ్ళిపోవాలి, వచ్చి కారు ఎక్కువ అంటూ ఆశీని ఎక్కించుకొని స్టార్ట్ అవుతాడు. నీల్ గారు, మనం పెళ్ళికే వెళ్తున్నామా? నువ్వు రాలేదని పెళ్లి కూతురు పెళ్లిలో నుంచి పారిపోయిందంట. పెళ్లి కొడుక్కి సన్యాసం కోసం హిమాలయాస్ వెళ్ళాడు. మొహం చూడు, ఆ పెళ్ళి ఎప్పుడూ అయిపోయి ఉంటుంది అంటూ నీల్ సీరియస్గా డ్రైవ్ చేస్తాడు. అబ్బా నానమ్మ, మెల్లగా కాపడం పెట్టు. వెధవలు వాణ్ణి లేపేసి వస్తామని వెళ్ళారు. వెళ్ళి వాడి చేతిలో తన్నులు తిని వచ్చారు. వాణ్ణి ఏం చేయలేక ఉన్నారేంట్రా? అంతమంది, వాడు ఒక్కడు, ఎందుకురా వాణ్ణి వదిలేశారు? అమ్మమ్మ, నువ్వు మమ్మల్ని విసిగించకు. వాడు ఆ కారులో ఉంటాడనుకుంటే లేడు, వాడి తమ్ముడున్నాడు, అందుకే వాడు బతికిపోయాడు, లేదంటే మా చేతిలో చచ్చేవాడు. వాడి తమ్ముడు వచ్చి అంతా నాశనం చేశాడు. అల్లుడు గారు, మీరేం ఆలోచిస్తున్నారు? ఆ రాక్షసుడు వీళ్ళనే ఇలా కొట్టాడు అంటే మన అవనిని ఇంకెంతలా కొట్టి భయపెడుతున్నాడో. అవును అమ్మా, వాడు రాక్షసుడు కాబట్టే నా కొడుకును అల్లుణ్ణి ఇలా కొట్టాడు. వాడు మనిషే కాడు, రాక్షసుడు. లేకపోతే బిడ్డల్ని రక్తం వచ్చేలా కొడతాడా? వాడు నాశనం అయిపోతాడు. ఏమండి, వాడు అవనిని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? అయినా వాడిని చంపుతుంటే అదెందుకు చేతులు అడ్డుపెట్టి రక్తం తెచ్చుకుంది? అలానే వదిలేస్తే వాడు అప్పుడే పోయేవాడు, పీడపోయేది. ఇప్పుడు దాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? అసలే చెయ్యి తెగి రక్తం వస్తుంది, ఇంకా నా కూతుర్ని ఇంకేం బాధలు పెట్టడానికి తీసుకెళ్లాడో. ఏడుస్తూ కళ్ళనీళ్లు కళ్ళల్లోనే కుక్కుకుంటుంది కుసుమ. ఏమండి, కనీసం హాస్పిటల్ కన్నా తీసుకెళ్లాడా లేదా? అలానే పోతే బాగుంటుంది అంటూ వదిలేశాడా? అసలే మనసే లేని రాక్షసుడు తిండి తిననివ్వకుండా చేసేవాడు కనీసం ప్రాణాలతో అయినా ఉంచే ఉంటాడా? మనకు అవని శవాన్ని తీసుకొచ్చిస్తాడేమో. వెళ్ళి వెతకండి, ఇంకా ఇక్కడే ఉన్నారు. నాకు నా కూతురు కావాలి, వెళ్ళి తీసుకురండి. కుసుమ, ఆపుతావా? ఇప్పటికే తొందరపడి తప్పు చేశాం. వాడికి వాణ్ణి చంపాలని చూసింది మనమే అని కూడా అర్థమైంది. అన్నీ తెలిసి కూడా ఎందుకు వాడు మిమ్మల్ని బయట పెట్టలేదు అని ఆలోచిస్తున్నా.
ఆ దరిద్రుడు ఏమైనా మంచి పని చేశాడంటే అదొక్కటే అని చెప్పాలి. అవని ముందు మనల్ని బయట పెట్టలేదు. ఇప్పుడు వాడు చెప్పినా ఎవరూ నమ్మరు. ఇంకా మనకు భయం లేదు అల్లుడు గారు. ఈ పింజారు వెధవలు నమ్ముకుంటే ఇంతే. ఈసారి నేనే రంగంలోకి దిగుతాను. ఇద్దరిని నేనే విడగొట్టేస్తాను. ఈ దూరంధర ఆట మొదలు పెడతాను. అల్లుడు గారు, వాళ్ళను రానివ్వండి. ఈసారి చంపటం కాదు, ఎక్కడ చస్తానో అనేసి భయపడి పారిపోయేలా చేస్తాను. మన అవని మనకు కావాలి. దానికోసం ఏమైనా చేస్తాను. అయినా చీకటి పడుతున్న ఆ దరిద్రులు ఇంకా రాకుండా ఏం చేస్తున్నారు? అంతలో కార్ సౌండ్ వచ్చేసరికి అందరూ బయటకు వస్తారు. నీల్ 2 చేతులతో అవనిని ఎత్తుకొని లోపలికి రావటం చూసి అందరూ కూడా షాక్ కొట్టినట్టు అలానే చూస్తున్నారు. నీల్ 2 చేతుల్లో అవని నడుం నలిగిపోతుంటే తనను గుండెలకు హత్తుకొని లోపలికి వచ్చాడు. అవని అంటూ అందరూ వచ్చి, నా కూతుర్ని ఏం చేశావు? చంపేశావా? శవాన్ని తీసుకొచ్చావా? అంటూ ఏడుస్తూ అడుగుతుంది కుసుమ. నీల్ గారు, నాకు ఆకలిగా ఉంది అంటూ మత్తులో మెల్లగా పలుకుతూ ఉంది. మేబీ మీ దృష్టిలో నేను బ్యాడ్ గాయ్ కావచ్చు, బట్ ప్రాణాలు తీసేంత బ్యాడ్ గాయ్ కాదులే అత్త. నీ కూతురు ఎక్కడుందో నాకు తెలీదు. నా వైఫ్ మాత్రం నా చేతుల్లోనే ఉంది. ఆవనిని ఎత్తుకొని తీసుకెళ్లి రూమ్లో బెడ్పై పడుకోబెట్టాడు. చూసారా, వాడికెంత పొగరు. మన కూతురు కాదు అంటున్నాడు. ఇలాంటి వాణ్ణి ఇంకెన్నాళ్ళు భరించాలి? హాయ్ అంటూ ఆశి లోపలికి వస్తాడు. వీడెవడు అంటూ కోపంగా చూస్తుంది కుసుమ. నేనా? అంకుల్, నేనెవరో చెప్పలేదా? మీ అల్లుడి తమ్ముడు. నా పేరు ఆశిష్. చా, ఇప్పటికీ ఒకడికి పిండం పడేస్తున్నాం. ఇప్పుడు వీడికి కూడా పిండం తగలెట్టాలన్నమాట. ఏం చేస్తాం? తప్పుతుందా? ఈ దరిద్రం ఇంకెన్ని రోజులు భరించాలి అంటూ కుసుమ కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. అన్నయ్య, నన్ను ఇందుకే వద్దు అన్నాడా అనుకుంటూ అందరూ వెళ్ళిపోవటం చూస్తూ, వదిన, అందరూ ఒప్పుకున్నారు అంది. కానీ కనీసం మాట్లాడటం లేదు అనుకుంటూ లోపలికి వస్తూ, బావగారు, మీకేమైంది ఇలా ఉన్నారు? ఈ దెబ్బలేంటి అంటూ సురేష్ పక్కన కూర్చుంటాడు. ఎవడ్రా నీకు బావ? అదిగో వాడికే నేను బావను. పేరు విజయ్. వాడికొక్కడికే నేను బావ అవుతాను. ప్రతి అడ్డమైన వాళ్ళకి కాదు. మా ఇంటికి మమ్మల్ని అడగకుండా వచ్చావు. పెట్టింది తిని వచ్చిన దారినే వెళ్ళిపో అంటూ సురేష్ వెనకే విజయ్ వెళ్ళిపోతారు. ఓ డ్యామ్, అన్నయ్య ఇక్కడెలా ఉంటున్నాడు? వీళ్లను చూస్తుంటే వదిన చెప్పిన దానికి ఫుల్ రివర్స్లో ఉన్నారు. ఆశి, అన్నయ్య, ఆశి, నీకు ఇక్కడే ఫుడ్ సెట్ అవ్వదు. కానీ ఇక్కడికి కాస్త ముందుకు వెళ్తే అక్కడ డాబా ఉంటుంది. వెళ్ళి డిన్నర్ చేయి. మనీ ఉన్నాయి కదా? హా అన్నయ్య, ఓకే. ఆశి, జాగ్రత్త. అన్నయ్య, ఇక్కడే ఉండటం అవసరమా? మనం ఇప్పుడే వెళ్ళిపోదాం అన్నయ్య. వదినని తీసుకొచ్చేయి. రేయ్, చెప్పింది చెయ్యి. రేపు మార్నింగ్ నువ్వు వెళ్తున్నావు. 3 డేస్లో నేను వస్తాను. ముందు వెళ్ళి డిన్నర్ చేసేసి వచ్చేయి. ఆశి బయటకు వెళ్తుంటే నీల్ ఆశిని చూస్తూ, అందుకే నిన్ను వద్దు అన్నారా? కానీ నా మాట వినకుండా అస్సలు చెప్పకుండా వచ్చావు. మామ బయటకు వస్తున్న సీతారామయ్యను చూస్తూ పిలుస్తాడు. ఈ స్టోరీ ఇంకా ఉందండి. నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. బాయ్.